తిరుపతిరావు గారు, సో కంగ్రాట్స్. బీజేపీ మొత్తం మీద సరే దేశం మారాలంటే మా బెంగాల్లో మేము విజయం సాధించాలి అన్నారు. 12 ఏళ్ల నుంచి దేశాన్ని మారుస్తూనే ముందుకెళ్తున్నారు. ఎనివే ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి థ్రెట్ అండ్ నెక్స్ట్ అసోం మీరు గెలుచుకున్నారు మూడోసారి ఊహించినట్టుగానే, అలాగే పుదుచ్చేరి. ఎస్ సార్. సో ఋషి గారు, వెస్ట్ బెంగాల్ సంబంధించి సరే పొలిటికల్ స్ట్రాటజీలు లేకపోయినట్టయితే అక్కడ మేము ఎప్పుడు విజయానికి దగ్గరలోకి వెళ్ళలేదు. గత ఎన్నికల్లో గణనీయమైనటువంటి ఓట్ల శాతం, సీట్లు, ఇవన్నీ ఒక అంశాలైతే ఇది భౌగోళికంగా దేశానికి పక్కనే ఉన్నటువంటి బంగ్లాదేశ్, అటు బర్మా, ఏదైతే ఈ రోహింగ్యా సంబంధించినటువంటి ఒక అంశంలో అది భౌగోళికంగా ఒక కీలకమైనటువంటి ప్రాంతంగా మారింది. అంటే భౌగోళికంగాను ప్లస్ అక్కడ ఉన్నటువంటి టిఎంసి ఏదైతే ఇప్పుడు సో 10-15 సంవత్సరాలు ప్రభుత్వాన్ని వాళ్ళు యాంటీ ఇన్కంబరెన్సీ తర్వాత దాంతో పాటు కన్సల్టేషన్ కూడా బాగా చేయగలిగినట్టున్నారు కదా. పోలరైజేషన్, హిందూ ఓట్ పోలరైజేషన్ బాగా చేయగలిగినట్టున్నారుగా ఈసారి. డెఫినెట్ గా ఇప్పుడు అది జరిగింది. దీనికి అంతటికి అసలు మేము ఎక్కువగా దానికి ప్రాధాన్యత ఇవ్వడానికి కూడా దాకా పెద్దలు ఎవరో చెప్పారు, మోడీ గారు తమిళనాడులో అని చెప్పి. మేము తమిళనాడే కాదు, కేరళే కాదు, కేరళలో మాకు 4-5 సీట్లు వస్తాయని నేను తిరువనంతపురంలో పనిచేసి వచ్చాను. అవును, 4-5 సీట్లు వస్తాయని చెప్పినా సరే మా ఎఫర్ట్ ఆ విధంగానే ఉంటది. ఎక్కడైనా దేశంలో ఏ ప్రాంతంలో ఎఫర్ట్ ఒకలా. మీరు అసలు ఒక సీట్ రాకపోయినా అదే ఎఫర్ట్ పెడతారు, 100 సీట్ల ఉన్న చోట అదే ఎఫర్ట్ పెడతారు. అయితే అది ఇవాళ కోసమని, రేపటి కోసమని కాదు, ఎల్లుండి కోసమని కాదు. ఆ మర్నాడే నవ్వచ్చు, ఆ మర్నాడే నవ్వచ్చు. ఓకే, సో అలాగే ఒకసారి తమిళనాడులో కూడా తీసుకుంటే విజయ్తో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు అక్కడ. ఏమంటారు? తమిళనాడులో విజయ్తో కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయా? అంటే ఇప్పుడు ఇక్కడ విజయ్ ఏంటనేసి అంటే ఒక ఫ్రెష్ పీస్ అన్నమాట. మీరు ఇందాక అన్నారు, మేము కూడా ప్రయత్నం చేసాము. ఎందుకంటే అలయన్స్ పాలిటిక్స్ లో ఎవరిని వదులుకోము, ఎవరిని కలుపుకోము అన్నట్టు ఉంటది కదా. ఆ నేపథ్యం మేము ప్రయత్నం చేసాం. సరే ఆయన ఇండివిజువల్ గా వెళ్తానంటే ఆయన తాలూకు ఆలోచన ఇవాళ సక్సెస్ అన్నటువంటిది ఇవాళ బయటపడింది. కాబట్టి మేబీ దానికి కూడా మాకేమో ఆయన ఇప్పుడు ఏదో కమ్యూనిస్ట్ పార్టీ ఆ విధంగా వస్తే మేము ఆలోచిస్తాం ఏం చేయాలని. కానీ ఇవాళ ఆయన గురించి ఆలోచించకుండా ఉండాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఏమన్నా ఇప్పుడు ఎవరో చెప్పినట్టుగా ఏడీఎంకే ప్లస్ బీజేపీ ప్లస్ టీవీకే కలిపి ఏమన్నా ముందుకెళ్ళినా సరే వెళ్ళడానికి ఇబ్బంది లేదు. ఏడీఎంకే పక్కన పెట్టి బీజేపీ పోటీ చేసి 29 చోట్ల ఒకవేళ ఆయనకు అవసరమైన, ఇప్పుడు 107లో ఉన్నాడు, ఇంకెన్ని కావాలి? 6 సారీ ఇంకొక 11 కావాలి. ఆ 12-13 మీరు గెలిచారనుకోండి, ఏడీఎంకే